మీడియా సమావేశానికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. క్షమించాలి, కొంచెం ఆలస్యమైంది అనుకున్న సమయం కంటే కూడా. కొంచెం పెద్దగా మాట్లాడాలనుకుంటా లేదా? అనుకున్న సమయం కంటే కూడా కొంచెం ఆలస్యమైంది. ఈ కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నాం వరుసగా. అన్ని జిల్లాలు మన పిఆర్ మిషన్ అందరితో కూడా మాట్లాడి, అధికారులందరితో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఏం చేయాలి, వీటన్నిటి మీద ఏమేం చేస్తారు వాటి మీద ఒక రిపోర్ట్, అలాగే ప్రాపర్ డైరెక్షన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆనరబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు, అలాగే పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీ కృష్ణతేజ్ గారు లీడ్ చేశారు. ఇందాక మాట్లాడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకునేంత చాలా, అంటే ఒక విపత్తు సమయంలో సహాయం ఎలా ఉందనేది క్యాప్చర్ చేయడానికి మీక ఈ ఫోటోగ్రాఫ్. ఇది డ్రోన్ ఒక 8 కేజీల ఫుడ్ ప్యాకెట్ని ఎట్లాగా అది వాళ్ళకి అందజేస్తుంది అనేది, ఆల్మోస్ట్ మోకాళ్ళలో నడుము లోతు నీళ్ళల్లో ఆ డ్రోన్ ఎలా పనిచేస్తున్నాయి అనేది జస్ట్ చూపించడానికి. ఇది నేను చెప్పినట్టుగా మేము వచ్చి 100 రోజులు కూడా కాలేదు. చాలా ఛాలెంజెస్ మధ్యలో, ఆర్థికమైన ఇబ్బందులుండి, ఇలాంటి పరిస్థితుల్లో చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం పనిచేయడానికి ఇది చాలా బలమైన తార్కాణం. అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి అనుభవం ఇలాంటి విపత్తు సమయంలో చాలా బలంగా తెలియజేస్తూ ఉంది, మనకి చూపిస్తూ ఉంది. అలాగే 2014-19లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుద్ తుఫాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎంత బాగా చేశారో తెలిసిందే. ఆ టైంలో కూడా నేను ఒక 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ఒక 1 కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వడం మనం ప్రకటించడం జరిగింది. త్వరలోనే అది ఆయన చేతికి అందజేస్తాను, సీఎం రిలీఫ్ ఫండ్కి. మెయిన్ ఇది అందరూ మాట్లాడుతున్నట్టుగా ఇది బుడమేరు పరివాహక, మనకి దీనివల్ల ఇంత విపత్తు సంభవించింది, విజయవాడకి శాపంగా మార్చినాయి అని. నిన్న అంటే ఒకటి, ఈజీగా ఏ ప్రభుత్వాన్ని తిట్టేయడం చాలా తేలిక. గతంలో కూడా చూస్తే మనం పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు చాలా ఒక నియమాలతో, నియంత్రణతోనే మాట్లాడేవాడిని. అలాగే మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నానంటే, బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు 90% ఆక్రమణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలే బుడమేరుకి మన విజయవాడకి శాపంగా మార్చేసినవన్నీ. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇళ్ళు, ఆ ప్రాంతాల్లో ఇళ్ళు నిర్మించారు. తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ఫుల్ డ్రైన్స్ లేకపోవడం, వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది. ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళ హైడ్రా అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్, కొన్ని 100 చెరువులు ఉన్న ప్రాంతాన్ని, లోతట్టు ప్రాంతాలని, ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక 20 ఇయర్స్గా 30 ఇయర్స్గా ఏం లేదు, వరద లేదు, నీళ్లు లేవు అని చెప్పి ఇల్లు కట్టేయడం జరిగింది అక్కడ కూడా. అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, అలాగే ప్రత్యేకంగా తెలంగాణ కావచ్చు, అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడి నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకల నుంచి వెళ్ళి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం, లేదంటే లేఅవుట్లు వేసేయడం, ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు. కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చి అది చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం మాటలు కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది. ఎంతో కొంత ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన
ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో, వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి, ఆయన పొక్లైనర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది పోయి నేను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్య ఇది. సో మీరు కూడా నడుము వంచి, మీరు కూడా బయటకు వచ్చి, మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 రోజులు నేను కనిపించట్లేదు అది ఇది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మాతో కలిసి తీసుకెళ్తాం. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే చెప్పిన, ఒకటి ఇమీడియట్ మెషర్స్ ఏంటి, ఈ వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి, అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ రిపేర్, సపోజ్ రోడ్లు తెగిపోయినాయి, గట్లు తెగిపోయినాయి, అలాగే రోడ్లు పాడైపోయినాయి. సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి. అలాగే రెండవది పర్మనెంట్ రిపేర్స్ ఏం చేయాలి. దీనికి ఎంత దాదాపు ఒక 200 కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక 96 కోట్లు బడ్జెట్ ఒకటి ప్రతిపాదించారు. దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు మేము అడిగింది ఏంటంటే, ఒక మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, అసలు భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే నేషనల్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న ఏ ఇంచి అడవిలో అయినా అంటే ఇంచి కూడా ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇట్స్ కంప్లీట్లీ మానిటర్డ్ అండ్ ఫోటోగ్రాఫ్డ్. అంటే గత వారం ఎట్లా ఉంది, పోయిన వారం ఎలా ఉంది, రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. అంటే మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మీరు ఫారెస్ట్ ల్యాండ్లో మీరు చిన్నపాటి ఒక పాక వేసినా కానీ ఇట్ కెన్ బి సెన్స్డ్, ఇట్ విల్ టేక్ ఎ ఫోటోగ్రాఫ్. చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేస్తుంటాయి, ఇది ఫారెస్ట్ ల్యాండ్, ఇక్కడ వైలేషన్ జరిగింది. అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు మన ఒక డ్యామేజ్ జరుగుతుంది, దీన్ని అడ్రస్ చేస్తాం, దీన్ని బయటకు వస్తాం. భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇప్పుడు కూర్చోబెట్టి వైసీపీ వల్లే జరిగిందని నేను మాట్లాడలా. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపల చాలా వాళ్ళు సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వలేదు. దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాల, లాకులు రిపేర్లు చేయాలి, కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు చేశారు. అలాగే మీరు అన్నమయ్య, మీరు వించా డ్యామ్ కూడా మొన్న కూడా నేను మన కడపకి వెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా, లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, మీరు ఇక్కడ వరద వచ్చేస్తుంది మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు. ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా, అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా ఒక లష్కర్ వచ్చి, రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరినీ అప్రమత్తం చేసి చాలా ప్రాణాలు గట్టెక్కినాయి ఇప్పుడు విపరీత నష్టంతో. సో ప్రతి పనికి అలాగే ఈరోజు మేము అందరం కోరుకుంటుంది కూడా మీరు గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వరద ప్రాంతాల్లో, ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు. అలాగే ఎన్డీఆర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే పోలీసు, అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఈ కమాండ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది.
ఆయన సిసోడియా గారు కూడా చెప్తా ఉన్నా, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెడ్ చేశాను. కొన్నిసార్లు మాకంటే కూడా మీడియా వారే చాలా ముందులో ఉన్నారు. ఇది కొన్నిసార్లు మాకు బాగా తెలియజేస్తాం, అందుకని పర్టికులర్గా మేము మీడియాని కూడా ఫాలో అవుతుంటామని చెప్పారు. అలాగే దాదాపు 29 మంది ఈ వరదల వల్ల ప్రాణాలతో చనిపోయారు, మన ప్రాణాలు కోల్పోయారు. 2 మంది మిస్ అయ్యారు. యాజ్ ఆన్ టుడే ఒక 200 పైచిలకు జంతువులు, పశువులు చచ్చిపోయినాయి. అలాగే ముఖ్యంగా 59,848 ఈ మన మనకి పౌల్ట్రీ బర్డ్స్ చచ్చిపోయినాయి. మనుషుల కోసమే కాకుండా జంతువుల కోసం కూడా మనం ప్రత్యేకించి ఒక 131 హెల్త్ క్యాంప్స్ ఓన్లీ పశువుల కోసం పెట్టాం. నెంబర్ ఆఫ్ యానిమల్స్ ట్రీట్ చేసింది దీనివల్ల 8,741 మంది 41 పశువులను ట్రీట్ చేశాం. వ్యాక్సినేటెడ్ యానిమల్స్ దీంట్లో 12,784. అలాగే చాలామంది మత్స్యకారులు పడవలు దెబ్బతిన్నాయి, ఒక 60 పడవలు దెబ్బతిన్నాయి. అలాగే ఆ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన రోడ్లు దాదాపు 3,312 కిలోమీటర్ల లెంత్ రోడ్డు దెబ్బతింది. అలాగే పంట నష్టం కూడా ముఖ్యంగా వ్యవసాయం 1,69,000 హెక్టార్లు నష్టపోయారు, పంట నష్టం జరిగింది. అలాగే ఉద్యాన పంటలు కూడా 18,424 హెక్టార్లు ఉద్యానవనం పంట రైతులు నష్టపోయారు. అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినంత వరకు పాడైన, ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే శశిభూషణ్ గారి ఆధ్వర్యంలో దెబ్బతిన్న రోడ్లు కానీ పాడైపోయిన రోడ్లు కానీ దాదాపు 232 అంటే దాదాపు 233 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే ఈ కోసుకుపోయిన రోడ్లు కానీ రోడ్ బ్రీచెస్ కానీ దాదాపు 40 రోడ్ బ్రీచెస్ ఉంటే ఇట్లా తెగిపోయినాయి ఉంటే వాటిని 11 రోడ్లను వెంటనే పునరుద్ధరించారు. కొన్నిటికి ఎందుకు చేయలేకపోయారంటే కొన్ని లంక గ్రామాలకు వెళ్తూ ఉన్నాయి, ఇంకా నీరు ఉండటం వల్ల వాటిని ముందుకి ఆ నీరు తగ్గే వరకు తప్ప ఇంకా తిరిగి పునరుద్ధరించే కష్టం ఉంటుంది. అలాగే దెబ్బతిన్న కల్వర్ట్లు దాదాపు 41 ఉన్నాయి. అందులో కేవలం ఒక కల్వర్ట్ మటుకే ముందుగా మనం కరెక్ట్ చేయగలిగాం. సహాయ సహకారాలు మనం ఇవన్నీ ఈ వరద ఉధృతి తగ్గాక ఇవన్నీ వెంటనే స్టార్ట్ చేస్తాం. ముఖ్యంగా ఇవి మన ఏదైనా చూస్తే రెస్క్యూ షెల్టర్స్ కూడా దెబ్బతిన్నాయి, కొన్ని ఒక 11 ఉన్నాయి దాదాపు, వాటిని కూడా సరి చేస్తూ ఉన్నాం. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి నీటి మునిగిన ఏరియాలు దాదాపు 253, తిరిగి సాధారణ స్థితికి వచ్చినవి 129. అలాగే నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సిసోడి గారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దృష్టికి తీసుకొచ్చిన దాదాపు 328 ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు, 174 ట్రైన్స్ని డైరెక్ట్ చేశారు. అలాగే రెస్క్యూ అండ్ రిలీఫ్ మెజర్స్లో దాదాపు 6,44,536 మంది ప్రభావితమయ్యారు. దాని 214 సహాయ శిబిరాలు చేశాం. దాదాపు 45,369 పైచిలుకు జనానికి ఈ సహాయ శిబిరాలు అకామిడేట్ చేశాయి. 213 మెడికల్ క్యాంప్స్. ఇందాక మీకు చూపించిన ఫోటోగ్రాఫ్లో వాళ్ళు చూసే సాల్ట్ మనకి కనీసం 8 కిలోల వెయిట్ ఉన్నది. అది దాంట్లో మనం పెట్టేది రైస్, ఒక్కొక్క నిత్యావసర వస్తువులు కుటుంబానికి ఒక 10 కేజీల బియ్యం, అలాగే నేత కార్మికులకైతే మత్స్యకారులకైతే అది 50 కేజీల బియ్యం, అలాగే కందిపప్పు 1 కేజీ, పామ్ ఆయిల్ 1 లీటర్, చక్కెర 1 కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ, అలాగే బంగాళదుంపలు 1 కేజీ. ఇవి ప్రతి కుటుంబానికి ఇస్తూ ఉన్నారు. అలాగే మనం చేరలేని ప్రాంతాలకి మటుకు ఈ ఫుడ్, వాటర్, ఈ మెడికల్ కిట్స్ ఇవన్నీ డ్రోన్స్ ద్వారా అందజేస్తూ ఉన్నారు. లేదంటే మీరు డైరెక్ట్గా ఇవ్వడం. ఇప్పుడు అన్నింటి మనకున్న 6 జిల్లాల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా చాలా దెబ్బతింది. దాంట్లో సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ డిప్లాయ్ చేసింది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ 26 టీమ్స్, అలాగే ఎస్డీఆర్ఎఫ్ 22 టీమ్స్, ఇండియన్ నేవీ నుంచి 2 టీమ్స్ వచ్చి సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. అలాగే గుంటూరు జిల్లాకి ప్రత్యేకించి, మన ఎన్టీఆర్ జిల్లాకి ప్రత్యేకించి ఎంత ఇంపాక్ట్ అని చెప్పడానికి మనకి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు 26 టీమ్స్ పంపిస్తే దాంట్లో 12 స్టేట్, మన 2 ఎన్డీఆర్ఎఫ్ మన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని పంపిస్తున్నాం. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 22 మనం డిప్లాయ్ చేస్తే 12 స్టేట్ టీమ్స్ ఇక్కడి నుంచే మన ఎన్టీఆర్ జిల్లాకే మనం చేయాల్సి వచ్చింది. అంత డ్యామేజ్ జరిగింది ఎన్టీఆర్ జిల్లాకి.
అలాగే 2 SDRF అండ్ NDRF టీమ్స్ గుంటూరు జిల్లాకి, ఒక 2 SDRF అండ్ NDRF కృష్ణా జిల్లాకి, 1 SDRF ఏలూరు జిల్లాకి, అలాగే 1 NDRF 1 SDRF బాపట్ల, అలాగే 3 SDRF పల్నాడు జిల్లాకి, ఒక SDRF మంగళగిరి, NDRF NTR జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఇవన్నీ 1-2 స్టాండ్ బైలో ఉన్నాయి. అలాగే 6 హెలికాప్టర్లు రంగంలో ఉన్నాయి, 2 ఇండియన్ నేవీ నుంచి, 4 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి. వీటి ద్వారా దాదాపు 21 మందిని వరద నీటిలో చిక్కుపోయిన వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే చేరలేని ప్రాంతాలకు కూడా ఈ హెలికాప్టర్స్ ద్వారా మీకు ఫుడ్ సప్లైస్ కానీ మెడిసిన్ కానీ చేశారు. దాదాపు 228 పడవలు అరేంజ్ చేయబడి, ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా దాంట్లో వీ హ్యావ్ ఎనఫ్ మోటరైజ్డ్, ఆల్మోస్ట్ 174 మోటరైజ్డ్ బోట్స్, 54 నాన్ మోటరైజ్డ్ బోట్స్. ప్రత్యేకించి మత్స్యకారులు వాడే పడవలను కూడా వాడుకుందామని ప్రయత్నం చేసినా కానీ అవి కొంచెం లోతైన ప్రాంతాలను అవి మనం చేయగలరు. కాబట్టి ఈ 3 అడుగులు 4 అడుగుల్లో ఈ మోర్ ఆఫ్ మన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచే అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ వాళ్ళ బోట్స్ని ఎక్కువ వాడటం జరిగింది. అలాగే 154 బోట్లు NTR జిల్లాలో, ముఖ్యంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, అంబాపురం అర్బన్ రూరల్లో తిరుగుతూ ఉన్నాయి. అలాగే 19 బోట్లు కృష్ణా జిల్లాకి అందించబడింది, 55 బోట్లు బాపట్ల జిల్లాకి, 315 మంది గజయితగాళ్ళు బోట్లతో పాటు వాళ్ళు దాంతో ఎంగేజ్ చేయబడ్డారు. అలాగే APSC RTC నుంచి దాదాపు 167 బస్సులు ట్రాన్స్పోర్టింగ్ మన ప్యాసింజర్స్ కోసం ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్ళడానికి, తరలించడానికి రంగంలో ఉన్నాయి. ఈ నిన్న చెప్తే ప్రజలకు అందుబాటులోని టోల్ ఫ్రీ నెంబర్స్ 1121070 అని మేము చెప్పిన తర్వాత ఇప్పటి వరకు 4446 ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3 వరకు ఇన్ని కాల్స్ వచ్చినాయి. ఈ 4146 ఫోన్ కాల్స్ దాదాపు 2513 కాల్స్ 112కి వచ్చినాయి, 1633 కాల్స్ 1070 నెంబర్కి వచ్చినాయి. సో ఈ 24/7 ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇప్పుడు కాల్స్ని అటెండ్ అవుతూ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని నిరంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంది అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మేము పంచాయతీరాజ్కి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి పెదకాకాని ఇలాంటి చోట్ల అంటే రివ్యూ మీటింగ్లో అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇప్పుడు పెదకాకాని గుంటూరు జిల్లాలో దాదాపు ఒక మన 20,000 మందికి వచ్చే మనకు నీటి సరఫరా చెరువు ఉంది అక్కడ. అది ఏమైపోయిందంటే పక్కనున్న స్థానిక ఉండే మనకి మన స్థానిక అవసరాలకు వాట్లాడే చెరువు అది కలిసిపోయి బండ దిగిపోయి ఈ నీళ్ళు కలిసిపోయినాయి. సో దాన్ని వెంటనే పునరుద్ధరించడానికి దీన్ని చర్యలు తీసుకున్నాం. అలాగే ప్రతి 3080 పంచాయతీల్లో ఎఫెక్ట్ అయినాయి, మొత్తం దీని 380 పంచాయత్స్. వీటిలో మొత్తం వీటి కోసం దాదాపు ముఖ్యంగా విజయవాడకు సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి మన డైరెక్టర్ కృష్ణతేజ గారు మన దీని మీద 175 టీమ్స్ పంచాయతీరాజ్ టీమ్స్ని విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది. దాదాపు ఇది 900 శానిటేషన్ వర్కర్స్ పంచాయతీరాజ్ నుంచి దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే నాన్ ఎఫెక్టెడ్ పంచాయత్స్ అంటే ఇక్కడ ఈ 6 జిల్లాలు కాకుండా అటు కోస్తాంధ్ర కాకుండా అటు సైడ్ మనకి ఎఫెక్ట్గా వరద ప్రాంతానికి లేని జిల్లాల నుంచి చాలామంది టీమ్స్ని పెట్టారు. దీంట్లో పెట్టిన టీమ్స్ అంతా మన మనీ అపార్ట్ 685. ఇవి కాకుండా ఇది కేవలం 685 ఏంటి 175 టీమ్స్ ఏమో ఓన్లీ అంటే ఒక్కొక్కరికి ఎలా ఉంటుంటే కనీసం 6 మంది ఉంటారు. ఒక 3-4 శానిటేషన్ వర్కర్సు, అలాగే ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఇట్లా వాళ్ళ ఇన్ఛార్జ్, ఇట్లాగా ఒక 5 నుంచి 6 మంది ఉంటారు ప్రతి టీంకి. సో దీంతోపాటు ఇది కేవలం 179 టీమ్స్ పిఆర్ నుంచి విజయవాడ అర్బన్కి ఇవ్వడం జరిగింది. అలాగే 685 టీమ్స్ ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో దెబ్బతిన్నాయో 685 టీమ్స్. దీంట్లో ఒక పంచాయత్ సెక్రటరీ, ఒక 3-4 ప్లంబర్స్, ఒక టెక్నీషియన్, ఒక ఎలక్ట్రీషియన్, వీళ్ళందరూ ఉంటారు. ఇట్లా 6 మంది టీమ్ తోటి 5 to 6 మెంబర్ టీమ్ తోటి 685 టీమ్స్ని వేసి ఎక్కడైతే మన ఇబ్బందిగా ఉన్నాయో, ఎక్కడైతే దెబ్బతిన్నారో ఆ ప్రాంతాలన్నిటికీ వీళ్ళు ఈ నాన్ ఎఫెక్టెడ్ ప్రాంతాల నుంచి ఆ టీమ్స్ని తీసుకున్నారు. అలాగే మనకి గోదావరి జిల్లాల్లో కూడా వరద ముంపు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అసలు అటు నుంచి మూవ్ చేయకుండా
ఈ వరద లేని ప్రాంతాలని జిల్లాల నుంచి మట్టుకు తెప్పించి దీన్ని నిరంతరమైన మన కృష్ణతేజ గారు దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, దీనికి మానిటర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొకటి మెయిన్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయన ఉన్న అనుభవంతో చెప్పింది ఏంటంటే, సూపర్ ఎక్కడ నేను రాసుకున్నా, సూపర్ క్లోరినేషన్ ఇక్కడ ఉంది. మెయిన్ క్లోరినేషన్ ఇప్పుడు చాలా ఈ మనకి వాటర్ బాటిల్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రత్యేకించి ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి సమయాల్లో ఎక్కువ మనం క్లోరినేషన్కి సేఫ్ డ్రింకింగ్ వాటర్ కోసం అలాగే 0.55 ppm అంటే పార్ట్ పర్ మిలియన్ క్లోరిన్ కలుపుతాం. అంటే ఎలా ఉంటుందంటే 40,000 లీటర్లు ఒక లారీ ఉంటే దానికి 100 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ కలపటం. సూపర్ క్లోరినేషన్ అంటే ఇంకా ఇది ఈ పరిస్థితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డ్రైనేజ్ వాటర్లో కలిసిపోయిందా లేదా ఈ జాగ్రత్తల కోసం దీని ప్రత్యేక పరిస్థితులు చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ క్లోరినేషన్ వాడతారు. ఒక ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో మనకున్న ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో నిన్నే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ 100 grams బ్లీచింగ్ పౌడర్ నుంచి 150 grams బ్లీచింగ్ కలిపితే అది ఈ ప్రత్యేక పరిస్థితులు ప్రజలకు కొంచెం ఈ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా ఉంటుంది అనేది అది కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది. అలాగే మనం హెవీ డ్యూటీ డ్రోన్స్ని వాడటం జరిగింది. వీళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు ఇందాక మీకు చూపించిన ఫోటోగ్రాఫ్ చూపిస్తే ఈ డ్రోన్ చూస్తే మీకు ఇది హెవీ డ్యూటీ డ్రోన్. ఇది హెవీ డ్యూటీ డ్రోన్. దీనికి ఈ పైలట్స్ ప్రత్యేకంగా శిక్షణ పొందుతారు, లైసెన్స్డ్ డ్రోన్ పైలట్స్ వీళ్ళు. సో ఇట్ కెన్ క్యారీ అప్ టు 8 kg వెయిట్ ఒక నీళ్లు కానీ పండ్లు కానీ తిండి కానీ చేయొచ్చు. ఇవి ముఖ్యంగా హై రైజ్డ్ బిల్డింగ్స్ కోసమని దీన్ని ఎక్కువ వాడతారు. కానీ ఇక్కడున్న పరిస్థితి చూస్తే అది వెళ్ళలేదు కాబట్టి అది కింద ఎక్స్పర్టీస్ ఆఫ్ డ్రోన్ పైలట్ ఎలా సహాయక చర్యలు ఎలా ఉంటుంది అనేది మనకి చిన్న వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇది. సో అది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఉదాహరణకి ఇప్పుడు తోటల వల్లేరు పామర్లంక బ్రిడ్జి ఇలా దెబ్బతింది, ఇట్లాగా రాకపోకలు దెబ్బతిన్నాయి అనేది ఎవరో అధికారులు మా దృష్టికి తీసుకొస్తే కాన్ఫరెన్స్ కాల్లో కూడా దాన్ని పర్మనెంట్గా చేయాలి, దాన్ని కూర్చోబెట్టి దానికి ఒక 31 crores బడ్జెట్ కూడా ఉంది. దాన్ని మన వెంటనే దాన్ని వరదలు అయిపోయిన వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేస్తాం. అలాగే ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, మన ఎన్టీఆర్ జిల్లా అందరు డిపి వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. కంప్లీట్గా తీసుకుని వాళ్ళు చాలా సలహాలు సూచనలు ఇచ్చారు, ఏమేం కావాలి, అడిషనల్గా ఏం కావాలనేది. ప్రత్యేకించి వాళ్ళు అడిగింది మస్కిటో రిపెలెంట్స్ లాంటి కొన్ని ప్రాంతాల్లో కావాలి మాకు అనేది. అలాగే ఇది మాట్లాడిన ప్రతి అధికారి చెప్పింది ఏంటంటే దే ఆర్ క్వైట్ చార్జ్డ్ అప్. మీ అందరూ వచ్చి ఇంత బలంగా ఉన్నప్పుడు మేము క్షేత్రస్థాయిలో మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. అందుకని వాళ్ళు హౌ టు మిటిగేట్ విత్ ఫ్లడ్స్ అంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఊహించని వరదలు ఇప్పుడు దాకా రాలేదు ఈ స్థాయిలో. ఈ ఊహించిన వరదలు మేము ఎంత బలంగా ఎదుర్కోగలం ఈ అనుభవం మాకు నేర్పింది. ఇది ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలతోటి ప్రజెంట్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము బలంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా చాలా ఎంతూసియాస్టిక్గా పాపం గత 72 గంటల నుంచి మరి వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళకుండా వారు చెప్తే వాళ్ళకి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలాగే దాదాపు 900 నుంచి 1000 మంది శానిటరీ వర్కర్స్ అర్బన్ ఏరియాస్లో పనిచేస్తుంటే ఇందాక మేము మాట్లాడుకున్న డిస్కషన్లో ఒకటే ఏం తెలియజేశానంటే ఏ శానిటేషన్ వర్కర్స్ అయితే క్షేత్రస్థాయిలో పనిచేస్తారో వాళ్ళందరినీ మనం గుర్తించాలి, వాళ్ళు గౌరవించాలి అని చెప్పి నేనే ఇనిషియేట్ చేశాను ఆ ప్రోగ్రామ్. అది మన పంచాయత్ శాఖ డైరెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తే, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తే కూడా మనకి ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈ పనిచేస్తున్నారో ఈ శానిటరీ వర్కర్స్ని వాళ్ళు గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకోబోతున్నాం. ఈ 2-3 దినాలు సహాయక చర్యలు అయిపోగానే 900 మంది మన ఈ సిబ్బందికి వాళ్ళు సత్కరించడం జరుగుతుంది. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఎవరికండి?
అది ఎలాగని చూస్తుండే ఎట్లాగ మనకి ఇలాంటి విపత్తు సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి ఆ మామూలు కంటే కూడా అదనంగా ఉంటుంది. దానికి ఎలా చేయాలనేది ఆలోచిస్తాం. జస్ట్ డెఫినెట్ సమ్ వి వాంట్ ఎక్నాలజ్ దేర్ పర్సన్స్. ఏదో నమస్కారం చేతులు పెట్టడం కాదు, ఏదో అది కదా, నమస్కారం పెట్టి చాలా బాగా చేసి అట్లా కదా, ఏదో చేస్తామని కదా. అండ్ ప్రాబ్లం ఏముందంటే డబ్బులు అనౌన్స్ చేయడానికి నా పర్సనల్ డబ్బులు కాదు కదా, నేనంటే నా పర్సనల్ డబ్బులు కాబట్టి చెప్పాను. అలాగే మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఇది ప్రత్యేకించి పాలిటిక్స్ సంబంధించి నా పుట్టినరోజు సంబంధించి చాలామంది చేస్తాం అది ఇది అని అంటూ ఉన్నారు. ఈ వర్షాలు పట్టడం మూలంగా పంచాయతీల్లో మేము ఏదన్నా చేయగలం అది ఇది అని మాట్లాడుతూ ఉంటే ఇందాక ఎక్కడున్నారు మీరున్నారు కదా, ఓకే. దాదాపు 1,64,000 మంది పంచాయతీ రాజ్శాఖకి సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ మీరు మీరు రండి వెనక రండి. వాళ్ళు నెల జీతాన్ని వరద పరిస్థితులకి ప్రజలు పడుతున్న కష్టాలకి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒకరోజు 1,64,000 మంది పంచాయతీరాజ్ శాఖ అధికారులు, అలాగే గ్రామ సచివాలయాల్లో ఉండే పంచాయతీ సెక్రటరీ, ఇంకొకరు, అలాగంటే ప్రతి గ్రామ సచివాలయం నుంచి 2 ఈ పిఆర్ వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు. వాళ్ళు మనసు కరిగి మేము కూడా మా వంతు సహాయం కష్టాలను ప్రజలకు మేము చేయాలి. ఇంజనీర్స్ కూడా వచ్చారు, నాయక్ గారు కూడా వచ్చారా, ఓకే ఇప్పుడు వచ్చారా. సో అందరూ కూడా రండి సార్, నాయక్ గారు రండి ప్లీజ్, ఇటు వచ్చాను ప్లీజ్. సో నమస్కారం. సో అందరూ కదిలి ఇది రూరల్ వాటర్ సప్లై నాయక్ గారు హ్యాండిల్ చేస్తాను. ఎన్పిఆర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి. ఆర్డబ్ల్యూఎస్ ఉన్నారా, ఓకే. ప్రస్తుతం ఇక్కడ ఉంది మన పిఆర్ జాయింట్ యాక్షన్ కమిటీ, అలాగే మనకి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి వాళ్ళు వాళ్ళ జీతంలో బేసిక్ అంటే 1,200 అండి, 1,200 1 డే బేసిక్ శాలరీని 1,64,000 మంది ఎంప్లాయీస్ ఫ్రమ్ పిఆర్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి నాకు 14 కోట్ల రూపాయలని ఈ మన సీఎం మన సహాయ నిధికి అందజేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఈ 1,64,000 మంది పిఆర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరున మీ అందరికీ, సచివాలయ సిబ్బంది కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు ఇచ్చే 1,200 కూడా డబ్బే కాదు, మీరు చాలా నైతిక బలం ఇచ్చారు. ఈ రాష్ట్రం విపత్తుల్లో ఉంటే మిగతా వాళ్ళ కాకుండా మేమందరం కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మీ మనస్ఫూర్తిగా మీ అందరికీ 2 చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొకటి, మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మన పంచాయతీరాజ్ శాఖ జేఏసీ వాళ్ళు మొదలుపెట్టిన ఈ కదలిక మన నాయక్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మా సంఘం కూడా వస్తుందని చెప్పి, ఎంత 75 lakhs, తక్కువ మంది ఉంటారు వీళ్ళు, 2,500, ఇదేమో 1,64,000 మంది పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి 75 లక్షల రూపాయలు ఈ సహాయ నిధికి, ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ నాయక్ గారు. ప్రతి ఒక్కరికి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఇంకొకటి చాలా ఎక్కువ ఒక అప్పీల్ చేస్తున్నాను అందరినీ. ఇవి చాలా ప్రత్యేక పరిస్థితులు. ఒకటి, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మనకి మీరు చూసారు, శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం. ఆర్థిక పరిస్థితి మామూలు దారుణమైన పరిస్థితిలో లేదు. ఇలాంటి సమయంలో మళ్ళీ వరదలు కూడా వచ్చి ఇంకా ఇబ్బంది పెడుతున్నా కానీ చాలా బలంగా ఒక అనుభవం నాయకుడు రాష్ట్రాన్ని ఏలితే ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. ఆయన నాయకత్వంలో నేను నేర్చుకుంటా ఉన్నాను, నేను ప్రజలతో మమేకం అవుతాను, నేను నేర్చుకుంటున్నాను. ఇలాంటి లాంటి వాళ్ళందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే దిశలో వెళ్తున్నప్పుడు పిఆర్ నుంచి పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ 1,64,000 మంది వాళ్ళు ఈ రోజున మాకు కలవటం, అలాగే 2,200 పైచీలకున్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మాకు అండగా ఉండడం నిజంగా మనస్ఫూర్తిగా. ఆర్డబ్ల్యూఎస్ మీరు కూడా ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు?
10 lakhs. Thank you, sir. అలాగే రూరల్ వాటర్ సప్లై సంబంధించి సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దాదాపు 1300 పనిచేస్తారు. సో వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా దాదాపు 10 లక్షల రూపాయలు ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వడం కమిట్ అవ్వడం జరిగింది. అందరం కలిసి ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని వారికి ఆ డబ్బులు అందజేస్తాం. అలాగే దీంట్లో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. నేను ఈ రోజున అందరినీ ఈ మీడియా సమావేశం తరపున అందరినీ అడుగుతూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది, దాదాపు 386 పంచాయతీలు, 386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలామంది ఏమంటుంది, డైరెక్ట్ పంచాయతీల మీద ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది, నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన ₹1 కోటి నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది, ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ₹1,00,000 డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి. మన ₹10,000 ₹25,000 ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ ₹1,00,000 కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధ్య పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బు కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే 400 పంచాయతీలకి ఈ ₹1,00,000 చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. అలాగే మా ఉద్యోగులందరూ కూడా, మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు, అలాగే పీడబ్ల్యూడీ అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ. అలాగే మన పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రం అయిన తెలంగాణకు కూడా నేను ₹1 కోటి నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను. ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు వాదోడుకుంటాం. ఇది తిట్టుకునే సమయం కాదు. అలాగే వైసీపీ నాయకులు కూడా నా విజ్ఞాపన ఏంటంటే, మీరు కూడా మీ జేబులోంచి డబ్బులు తీసి, మాటలు కాకుండా డబ్బులు కూడా కొంచెం విసిరి, సంతోషం అండి. అంటే ఎవరు స్ఫూర్తి చేసినా పర్లేదు సార్, ఆయన చేసినా నేను చేసినట్లు కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఈ సమయంలో పిచ్చి మాటల కంటే కూడా బాధ్యతతో ఉన్న పనులు చాలా మంచిగా చేస్తాయి నా ఉద్దేశం. అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి విపత్తు సమయంలో మీడియా సోదరులు, మిమ్మల్ని సోదరిమణులందరికీ కూడా, మా సిస్టర్స్కి కూడా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. నిజంగా అంటే క్షేత్రస్థాయిలో మేము ఆ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నామంటే, ప్రతి విజువల్ తెప్పించుకుంటున్నామంటే అది మీ అందరి సహాయ సహకారాలు, మీ యాజమాన్యాలకి, లేదంటే మిమ్మల్ని లీడ్ చేసే ఎడిటర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఒక సమస్య ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకి కృష్ణాది అయిపోయింది. కృష్ణాది ఆల్మోస్ట్ నిన్న సిసోడే గారు చెప్పినట్టుగా, మన శశిభూషణ్ గారు చెప్పినట్టుగా అది 5 లక్షలు క్యూసెక్లకు వచ్చేస్తే కృష్ణానది అని చెప్పారు. ఇది 4 లక్షలు. ఇప్పుడు ఎందాక మనం మాట్లాడుకున్నప్పుడు 4,75,000 ఇప్పుడు 4,50,000కి 2 hours బ్యాక్ వచ్చింది. మీకు ఎంతండి? 3.5 వచ్చింది. ఒక మేము మీటింగ్లో ఉన్నాం తెలియదు. సో 3.5 కాదు, ఇప్పుడు ఏమైపోయింది, అటు మన గోదావరికి వస్తుంది. సో అది ఇప్పుడే నేను మన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారితో మాట్లాడాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఎర్రకాలువ దగ్గర నుంచి, అలాగే సుద్దగడ్డ వాగు దగ్గర నుంచి, ఈ సుద్దగడ్డ వాగు నుంచి కొంచెం కొండల్లో పడేదంతానేమో సుద్దగడ్డ వాగుల ద్వారా అది వరద వచ్చేస్తుంది. వాటికంటే కూడా ఇప్పుడు ఎర్రకాలువలో ఈ నీళ్ళు వదిలేస్తూ ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ 20 lakhs క్యూసెక్స్కి వచ్చేసింది. అందుకని ఈరోజు 3 గంటలకి రిలీజ్ చేస్తా. లేదు 20,000 ఎర్రకాలం మనం మాట్లాడిన మన ధవళేశ్వరం.
ఇప్పుడు నిన్న మన 19,000 క్యూసెక్స్కి వస్తే అది రిలీజ్ చేస్తామని చెప్పేశారు. అది 20,000 రీచ్ అయిపోద్ది, అది వదిలేస్తాం, ఇప్పుడు 3 o'clockకి వదిలేస్తామని చెప్పారు. సో వెంటనే నేను కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి అందరికీ చెప్పడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడాను. ముఖ్యంగా గొల్లప్రోల్లో రియలే రిజర్వాయర్కి దాదాపు 20 టీఎంసీలు నీరు చేరుకుంది. క్రమంగా అది 19కి వస్తేనే అది వార్నింగ్ కింద తీసుకొని వదిలేయటం స్టార్ట్ చేస్తారు. మొన్న ఒక 1 month బ్యాక్ కూడా ఇదే పరిస్థితి వస్తే అది వదిలేద్దాం అనుకునే పరిస్థితిలో కూడా కొంచెం అలర్ట్ చేసినా కానీ అదృష్టవశాత్తు రాలేదు. అలాగే సుద్దగడ్డను గొర్రెకొండ కాలువలో కూడా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సో అవి కూడా ఈ నీళ్లు చేరుతా ఉన్నాయి దీంట్లో. అందుకని ముఖ్యంగా కలెక్టర్ గారితో మాట్లాడిందని పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ గొల్లప్రోలు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలని రైతులు కొంచెం మీరు అలర్ట్ చేయండి అని చెప్పాం. వారితో కూడా మాట్లాడాం. అలాగే అక్కడ గత ప్రభుత్వం చేసిన కాలనీల్లో అవన్నీ గత ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే, ఇప్పుడు ఈ రోజున మనం ఈ బుడమేరుతో ఎలా పెట్టుకుంటున్నామో దాదాపు 90% ఇవన్నీ ప్రత్యేకంగా ప్రజలు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఎవరికాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ వచ్చేసారు, లేదంటే లేఅవుట్లు వేస్తూ వచ్చేసారు. ఈరోజు మనం ఆ నీరు సహజంగా వెళ్ళాల్సిన నీరు అది విజయవాడ వైపు వచ్చేసింది. కానీ గత ప్రభుత్వం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు స్థలాలు ఇస్తున్నాం అని చెప్పేసి అన్నీ మునిగిపోయే చోట్ల ఇచ్చారు. రేపు పొద్దున వరదలు కానీ వర్షం వచ్చినా మళ్ళీ వరదలు మునిగిపోయి మళ్ళీ కూర్చున్నది. ఆ రోజున ప్రభుత్వాలు మేమున్నా ఎవరున్నా కానీ ఇది గత ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా జరుగుతున్న తప్పుల్ని వీళ్ళు ఇంటెన్షనల్గా ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు స్థలాలు ఇచ్చేశారు. దానికి సంబంధించే ఇప్పుడు ఉదాహరణకి జగనన్న కాలనీ ఒకటి ఉంది, అది ముంపులో ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఇచ్చేశారు. సో వాళ్ళకి ఇప్పుడు మేము ఇక్కడ నిత్యావసర వస్తువులు అందించాలని చెప్పాం. అలాగే ఈబీసీ కాలనీ కొన్ని ప్రత్యేకించి జియోగ్రఫికల్ కండిషన్స్, ఉదాహరణకి గొల్లపురంలో ఉండే ఈబీసీ కాలనీ, అది మొన్న కూడా నేను పర్యటించినప్పుడు కూడా వాళ్ళకి మాట ఇచ్చాం, మేము భవిష్యత్తులో దానికి కరెక్ట్ చేస్తామని చెప్పేసి. ఒకటి వాట్ ఇది ఆ ఈబీసీ కాలనీ, సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా, సీతానగరం, లక్ష్మణాపురం, మల్లవరం, విజయనగరం, ఏకే మల్లవరం గ్రామాలని ప్రజల్ని అప్రమత్తం చేయమని చెప్పి మన కలెక్టర్ గారు షణ్మోహన్ గారితో మాట్లాడాం. అలాగే ముంపు గ్రామాలు ఏదైనా ప్రజలకు అవసరమైన ఆహారం కానీ, డ్రింకింగ్ వాటర్ ఒకటి, మనకి మెడిసిన్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచమని చెప్పాం. సో ఇవి కూడా అలాగే నేను ప్రత్యేకించి పార్టీ తరపు నుంచి నేను కూడా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి మా నాయకుల్ని, మా కార్యకర్తలని, మా జన సైనికుల్ని, వీర మహిళల్ని కూడా ఈ చర్యల్లో సంసిద్ధంగా ఉండమని, అంటే ఏదైనా అవసరమైతే సంసిద్ధంగా ఉండమని తెలియజేసుకుంటున్నాం. అంటే ఇది మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి. అని ప్రతిసారి ఏం చేస్తాం మనం, వైలేషన్స్ జరిగే వరకు మనందరం వెయిట్ చేసేది. మనందరికీ నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదా వీళ్ళు చేసి మేమే మాట్లాడలా. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. మేమనేది గత 20-30 సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తాడు, ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే, ఇట్లాగా ఒక 10,000 మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేరు పరివాహక ప్రాంతం అంతా ఇళ్ళు కట్టేశారు. అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ రోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయచ్చని అసలు కొట్టకముందు నేను హైదరాబాద్లో చూసేవాడిని, అది హైదరాబాద్లో చూస్తున్నా నాకు అనిపించింది, నదీ మన పరివాహక ప్రాంతాలు కదా, చెరువు ప్రాంతాలు కదా, ఇల్లు కట్టేస్తున్నారు ఏంటి, ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాను. మేము ఇల్లు కట్టేసాం, బిల్డింగ్లు కట్టేశారు. అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కామ్గా, డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది అందుకే ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ఇష్యూ అని చెప్పాను. చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి, ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తూ ఉంటారు. ఆయన చేస్తున్న రైటే, మనం కూడా చెయ్యాలంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు. సో లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి. సో దీన్ని కొంత పెర్స్యూజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే, కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే, ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి. ఇది క్వైట్ డిఫికల్ట్. కాకపోతే అది అట్లీస్ట్ నేను ఏమంటానంటే, జరిగింది కట్టేసి ఒక పద్ధతి, జరగకుండా చూడటానికి భవిష్యత్తులో ఇప్పుడు మనం అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ ఎఫర్ట్ చూసాం. మనం అన్ప్రెసిడెంటెడ్ లాస్ట్ 50 yearsలో మనం చూడాలి. ఇంకొన్ని డేటా ప్రకారం 200 yearsలో కూడా కొన్ని ఈ ఏరియాలో చూడలేదని రికార్డ్స్లో ఉన్నాయి, ఇందాక పొద్దున్న చూస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ 50 years రికార్డ్. ఈ 50 సంవత్సరాలు ఇంత
అబ్నార్మల్ మనకి ఇలాంటి ఫ్లడ్ సిచ్యువేషన్ రాలా. ప్రతి 10 సంవత్సరాలకి ఈ నివాసాలు పెరిగిపోవటం, సహజంగా నది వాగులు వంకలు పొంగితే వచ్చి సహజంగా అది రీచ్ అయ్యి సముద్రానికి వెళ్ళాల్సే ఈ పరివాహక ప్రాంతాలన్నీ ఇళ్లతో నిండిపోవడం, ఆటోమేటిక్గా అటు తన్ని అవి వెళ్ళాల్సిన చోటకు కాకుండా లోపల నగరానికి వచ్చేసినాయి. సో దీనికి ఒక్క మెథడ్ ఏంటంటే, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఈరోజు మనం ఒక వరద వచ్చింది మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా అదే, మన శశిభూషణ్ గారితో అదే ప్రత్యేకించి చెప్పడం జరిగింది. ఈరోజు మన వరదలు వచ్చినాయి, ఓకే మనం కరెక్ట్ చేస్తాం, ముందుకెళ్తాం. కానీ ప్రివెంటివ్ మెథడ్స్ ఇట్ షుడ్ బి లైక్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా పనిచేస్తాం అలా పనిచేసి ప్రతిదీ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ రికార్డ్. ఉదాహరణకి మీ శాటిలైట్ ఇమేజరీ ద్వారా ఇప్పుడు బుడమేరు ఇలా వస్తుంది అంటే ఈ చుట్టుపక్కల మొత్తం అట్లీస్ట్ ఇప్పుడు ఎంత ఆక్యుపేషన్ గురైంది, లేదంటే ఇది సహజ స్థితి ఒక రెడ్ మార్కర్ పెట్టి దానికి కలర్ కోడ్ పెట్టి ఇది ఇక్కడ దాకా రావాలి, ఇక్కడ దాకా దీని స్టార్టింగ్ పాయింట్ ఇది, దీని పాయింట్ ఆఫ్ ఇన్సెప్షన్, దీని ఎన్ని రీచింగ్ పాయింట్ ఇది, ఈ మధ్యలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, ఎంత వైలేషన్ జరిగింది, ఇవి ఫోటోగ్రాఫ్ తీసి ఒకటి హైబ్రిడ్ అంటే ఒక పర్సియూజివ్ మెథడ్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు కంపెన్సేషన్ పే చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి చేయొచ్చు. ఏదో ఒక 2-3 అంటే మన హైడ్రా లాగా ఒక్కటే నాకు తెలుసు పనిచేస్తుంది నేను అనుకోవట్లేదు, ఎందుకు కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి. బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి, అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. చాలామంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపై చేశారు, చాలామంది నాయకులు ఆక్యుపై చేశారు. అవి ఎలా కొట్టాలి, వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఈజ్ పవర్ఫుల్ ఆ ఏరియాల్లో. సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్విన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు, మన భూములు మనకి భూదాన్ మూమెంట్ అలాగా వీళ్ళు చేసిన వయలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కూల కొట్టేసుకోవటం, అలాంటిది ఒక మెథడాలజీ. అలా లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళు తెలియదు, వాళ్ళ అపార్ట్మెంట్ లేదు, డబ్బులు దొరుకుతుంటే ఇల్లు కట్టేసి ఉంటారు, వాళ్ళు నలిగిపోతారు. సో వాళ్ళకి ఏం చేయాలి, ఇట్లాగా చాలామందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి. చాలామంది వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులన్నీ పెట్టి వచ్చిన అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. సో అట్లాగా ఈ నదీ పరివాహక ప్రాంతాలంటే మొన్న నేను ఉదాహరణకి ఒక చిన్న వైలేషన్ జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంటు అటవీ శాఖ పరిధిలో ఉండే అడవిలో ఒక చిన్నపాటి వైలేషన్ జరిగితే ఎంత క్లియర్ కట్గా ఉంది అంటే, నెల రోజుల ముందు లేని కట్టడం ఇప్పుడు వచ్చేసింది అనేది చాలా క్లియర్ కట్గా శాటిలైట్ ఇమేజరీ తోటి చాలా చూపించారు. అలాంటిది మనకు మెథడాలజీ ఉంది. కర్ణాటకకి వెళ్ళినా ఈవెన్ ఒక చెట్టు పడిపోతే తేడా తెలిసిపోద్ది, అంత మానిటరింగ్ ఉంది. రిమోట్ సెన్సింగ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మన శాటిలైట్స్ ద్వారా. అలాంటిది ఏదో మనం దాన్ని వాడుకొని, సో వాటితోటి మనం ఒక డేటా తీసుకొని ఆ సంబంధిత అధికార యంత్రాంగానికి కావచ్చు, పంచాయతీ వ్యవస్థలకు కావచ్చు, లేఅవుట్లు వేసేస్తున్నారు. ఆ లేఅవుట్లు అది నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయో ఇవన్నీ చూసి బాధ్యత పెట్టాలి అందరికీ. అందరూ కూర్చొని ఇట్ ఈస్ నాట్ జస్ట్ పొజిషన్ ఆఫ్ ఒక ముఖ్యమంత్రి గారో లేదంటే దాని పక్కన ఉన్న సంబంధిత వ్యక్తులు కాదు, అందరికీ ఆ బాధ్యత అందరికీ తీసుకోవాలి. దాన్ని రైట్ ఫ్రమ్ పంచాయత్స్ నుంచి ఈ బాధ్యత తీసుకోవాలి లేఅవుట్స్ వేసేటప్పుడు. అలాగే లోకల్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి. ఇలాంటి ఇల్లుని మనం ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో మనకి ఏం జరగబోద్దు అనేది అందరూ తీసుకొని అధికార యంత్రాంగాన్ని భయపెట్టేసిన తర్వాత ఎవరికాళ్ళు ఒక ఏమంటుందని దాని కైండ్ ఆఫ్ మజిల్ పవర్ తోటి నెట్టుకుని వెళ్ళిపోతే వచ్చిన సమస్యలు ఇవన్నీ. అలాంటివి చేయాలంటే వీ హ్యావ్ టు ఎంపవర్ బ్యూరోక్రసీ, వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఇట్ ఈస్ దేర్ రైట్ టు వై దే షుడ్ స్టాప్ ఇట్. వాళ్ళకి ఎందుకు కట్టకూడదు అనేది మనం ఎంపవర్ చెయ్యి. పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళకి అండగా నిలబడకపోతే మటుకు ఇలాంటి వైలేషన్స్ మేము ఒక 10 years తర్వాత, ఒక 15 years తర్వాత, 20 years తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ ఉదాహరణకి రాదనుకోండి, బట్ చెప్తున్నాను, మనిషి ఆశావాది కదా. సో వాళ్ళకు కూడా ఇబ్బంది, అంటే మాకు భవిష్యత్తులో అందుకే ఇప్పుడు నేను కరెక్ట్ చేయాలనేది మేము చాలా మా నిబద్ధత అనుకున్నాం. సో అందుకని ఎలా చేయాలనేది మీకు తెలియజేస్తాం. మనం అందరం ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా మీతోటి. అంటే మనం 92 crores చేసాం సార్. 94%, 96 అంటే ముందు ఇమీడియట్ చర్యలకేమో 2.5 కోట్లు పంచాయతీల వరకు. ఇది నేను పంచాయతీ వరకు బడ్జెట్ చెప్తున్నాను. పర్మనెంట్ ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక బడ్జెట్ చెప్పాను 32 కోట్లు, అది దీంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో 92 కోట్లు 94 కోట్లు లేదు. అలా కొన్ని శాంక్షన్ చేస్తున్నాయి,
సార్ యూ కెన్ సే దట్, యూ కెన్ ఆన్సర్ ఫర్ దట్. ఇప్పుడు పంచాయతీరాజ్ రోడ్స్ గురించి మాత్రమే ఎస్టిమేట్ చేయడం జరిగింది. దానిలో నంబర్స్ ఉన్నాయి, కానీ మీరు కాస్ట్ అడిగారు కాబట్టి వాళ్ళు అన్ని దానికి టెంపరీగా రిపేర్ చేసే కోసము దాదాపు 2.15 crores కావాలి. అది దాని తర్వాత పర్మనెంట్ రిపేర్ చేసే కోసము 94 crores కావాలి. రెండు కలిపి 96 crores రూపీస్ కావాలి. మనము ఇప్పటిదాకా మనకు వచ్చిన రిపోర్ట్స్ అండ్ ఎస్టిమేట్స్ మేరకు టెంపరీగా మనము రెస్టోర్ చేసే కోసం కావాల్సిన 2.15 crores డబ్బు రిలీజ్ కోసం వెయిట్ కాకుండా ఎక్కడైనా సాధ్యం ఉందో, డిపెండింగ్ అపాన్ ద వాటర్ లెవెల్ ఎక్కడైనా పర్మిట్ చేస్తూ ఉందో అటువంటి చోట ఆల్రెడీ రెస్టోరేషన్ వర్క్ నడుస్తూ ఉంది. సో అవుట్ ఆఫ్ 45 వర్క్స్ దాదాపు 11 వర్క్స్ కంప్లీట్ అయింది, టెంపరీగా రెస్టోర్ చేశాము. మిగిలిపోయిన 31 వర్క్స్ కూడా పని అవుతూ ఉంది. ఒక ఫ్యూ ప్లేసెస్లో వేర్ వాటర్ లెవెల్ స్టిల్ డస్ నాట్ పర్మిట్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్టోరేషన్, అది ఈరోజు రేపు మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఖచ్చితంగా ఆల్ దీస్ 41 works which have been road works which have got either breached or culverts breach అయింది, అటువంటి వర్క్స్ మాత్రమే టెంపరీగా నెక్స్ట్ 2-3 daysలో 4 daysలో వారం లోపల we will complete the work of restoration temporarily and make them motorable. చేస్తాం కదండి. ఇప్పుడు మీకు బ్లీచింగ్ పౌడర్ ఇప్పుడు ఇబ్బంది లేదు కదా. అంటే డబ్బులు అంటే దోచేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ డబ్బుని ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, అందుకని ఇబ్బంది ఉంది. కానీ బట్ అట్లీస్ట్ వీఆర్ గ్రేట్ఫుల్ టు సెంట్రల్ గవర్నమెంట్. అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో స్టేట్ మనకి కేంద్ర ప్రభుత్వం ఒక అభయహస్తం, మామూలు అభయహస్తం అండగా నిలబడిపోయారు. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు NDA government under the leadership of Modi ji. I'm grateful for standing by us. ఒకటి I tell you what is film industry ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే మీరు డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఒక హీరో దగ్గర ఉన్న డబ్బుల కంటే కూడా వాళ్ళ ఒక ఫ్యాక్టరీ తీసుకున్నాం ఫస్ట్ ఉదాహరణకి, సిమెంట్ ఫ్యాక్టరీ, దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హడావిడి ఎక్కువ, గోల ఎక్కువ. అంటే సంపాదించే డబ్బులు కంపారిటివ్, నేను చెప్పే డబ్బులు సంపాదించడం నేను చెప్పట్లేదు కదా, సంపాదించే డబ్బుల కంటే కూడా ఆ హడావిడి అంటే 10 లక్షల మంది జనం వచ్చారు కదా అని చెప్పి 10 లక్షల కోట్లు ఉన్నాం అక్కడ. సైలెంట్గా జగన్ గారి దగ్గర ఉండే వాళ్ళ దగ్గర 1 లక్ష కోట్లు ఉండదు, అది తేడా. సో సైలెంట్గా డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నిజం అంటే నేను నిన్న మాట్లాడటం కూడా అందరితో మాట్లాడుతుంటే ఒకటే నాకు అనిపించింది, డబ్బు ఇవ్వాలని చాలామందికి ఉంటుంది. ఇప్పుడు 1,64,000 మంది ఒక పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి వాళ్ళు కూర్చోబెట్టి మేము ఇస్తున్నామంటే డబ్బు ఇవ్వడంటే ఎక్కడో పారదర్శకత ఉంది, మేము ఇస్తాం, ఆ డబ్బు వెళ్తుంది. అది ఒక 10 కోట్లు రేపు పొద్దున ఒక కార్పొరేట్ సంస్థ ఇచ్చినా లేదంటే ఒక వ్యక్తి ఇచ్చినా అది ఇచ్చే డబ్బు ఆ వ్యక్తికి చేరుద్దు అనుకున్నప్పుడు చాలామంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. అలాంటి ట్రాన్స్పరెన్సీ ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో దానికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానంటే, ముందు ఎఫెక్టెడ్ 400 పంచాయతీల్లోకి నేను ఒక పంచాయతీ ₹1,00,000 చొప్పున నేను ఇస్తాను. ఇస్తే అది ఎలా ఖర్చు పెడతారో నేను చూద్దాం. ఇట్స్ అ వే ఆఫ్ డొనేషన్. ఆల్సో పర్సనల్గా నేను కూడా ఇన్వాల్వ్, నా డబ్బు కూడా ఇన్వాల్వ్. అది ఎలా వెళ్తుంది? సపోజ్ నేను పారిశుద్ధ పనులకి ఇది ఇవ్వాలి, లేదంటే చాలా పనులు ఉంటాయి, చిన్న రోడ్లు కావచ్చు, పారిశుద్ధ బిల్డింగ్లు కావచ్చు, లేదంటే పశువులు చచ్చిపోతే పశువులకి ఎవరన్నా, సపోజ్ నేనేమంటాను ₹1,00,000 మన ఒక పంచాయతీకి ఇస్తే, ఆ పంచాయతీలో ఉదాహరణకి 220 పశువులు చచ్చిపోయినాయి. ఈ 220 పశువులకి ఈ 400 పంచాయతీలు ఈ పశువులే కొనండి, నా బడ్జెట్ ఇది, నా ఇచ్చే డబ్బు అంతా ₹1,00,000, ఆ గ్రామంలో 10 పశువులు చనిపోతే 10 పశువులు కొనండి. లేదంటే నేను ఇచ్చే ₹1,00,000 ఎన్ని పశువులు వస్తే అన్ని పశువులు. ఆ హెడ్కి వెళ్ళినప్పుడు జెన్యూన్గా అది వెళ్ళింది అనుకోండి, నాకు ఇచ్చే వ్యక్తికి తృప్తి ఉంటుంది. అలాంటి పారదర్శకత కావాలని కోరుకున్నాం. అందుకని యాక్టర్స్ ఇవన్నీ ఏమైపోతుందంటే, మేబీ ఇది హడావిడి, లేదంటే నిజంగా చాలామంది చిత్ర పరిశ్రమ చాలామంది ఇచ్చారు, మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి.
బట్ ఇదేంటంటే మిగతా వాళ్ళు కూడా రావాలని నేను కోరుకున్నాను. ఇది ప్రత్యేకమైన పరిస్థితులు, ఇది మన నేల, మన రాష్ట్రం, ఇది మనం కాపాడుకోవాలి. అందుకని అందరినీ మరోమారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళాలు పంపించని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. సార్ సార్ మనం ఎన్క్రోచ్మెంట్స్ సార్, ఇది అంటే ఇది నా ఉద్దేశంలో మేబీ ఇది మనందరం దీని తాలూకు తీవ్రత చూస్తున్నాం కాబట్టి, మీరు జర్నలిస్ట్ సమాజం నుంచి, పత్రికేయ సమాజం నుంచి, యు ఆర్ ద పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ. మనం మనస్ఫూర్తిగా మనసిప్పి మాట్లాడుకోవాలంటే ఇది కరెక్షన్ వైపు వెళ్ళాలి, తిట్టడానికి కాదు. మీరు కొల్లేరులో మీకు ఇవి లేవా, మీకు ఏమైనా ఎన్క్రోచ్మెంట్స్ లేవంటే ఉన్నాయి. బట్ ఇట్ బికమ్స్ అ కాస్ట్ ఇష్యూ, ఇట్ బికమ్స్ అ సోషల్ ఇష్యూ, ఇట్ బికమ్స్ ఎకనామిక్ ఇష్యూస్. అందరినీ మేము సాధించట్లేదు ఇది అనేది, ఇది చాలా ఒక అవగాహన చేసి చేయాలి ఇది. అండ్ యూ హ్యావ్ టు మేక్ దెమ్ లైక్ కైండ్ ఆఫ్ ఓకే, మేము చేసింది వైలేషను, వీ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ వైలేషన్. ఎలా చేయాలి, దానికి ప్రాబ్లం ఏంటి, ప్రత్యామ్నాయ వాళ్ళకి దాని మీద ఆధారపడిపోయినారు. కొల్లేరులో ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి, ప్రత్యామ్నాయ మీకు ఆదాయ మార్గాలు లేపకుండా మనకి ఇవ్వకుండా చేసేస్తే ఏమైపోతుంది, అది గొడవ అయిపోతుంది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ఒక తేనెతుట్టు లాంటిది ఇది. ఎలా ఇలా స్టార్ట్ చేస్తే ఇది మనం బండగా మొండిగా వెళ్ళిపోవచ్చు, బట్ చాలా అర్థవంతంగా ఆలోచన వెళ్ళాలనేది మా కోరిక. సో దాంట్లో నేను మిమ్మల్ని అభ్యర్థించేది లేదా మిమ్మల్ని మీ నుంచి కోరేది కూడా, ఇలాంటి ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నప్పుడు మేబీ వై డోంట్ యూ థింక్ లైక్ దిస్, మీరు ఇలా ఎందుకు ఆలోచించకూడదు, ఎలా చేయొచ్చు, ఇవన్నీ తీసుకొస్తే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన, సామూహికంగా అందరికీ ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మీకు అలాంటి ఆర్టికల్స్ కానీ అలాంటి దృష్టిలో మీరు ఖచ్చితంగా ఉన్నాయి. వి అగ్రీ ఆన్ దట్, దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ దాన్ని ఎలాగా ఎంత మేరకు ఐడెంటిఫై సమస్యని గుర్తించడం ఒకటి, సమస్యకి పరిష్కారాన్ని ఎతకడం ఇంకోటి. సో ఇప్పుడు సమస్యను గుర్తించాం, దీని తీవ్రత ఇంత ఉంది, భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉండాలి. ఇప్పుడు అంతేందుకు మీకు చాలా సమస్యలు ఉన్నాయి కొల్లేరు. సో వాటికి కూడా ఒక సమస్య పరిష్కారం ఎతకాలి. ఇది ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చే కదని చెప్పి మొత్తం మేము కూర్చొని వీ డోంట్ బుల్డోస్, అంటే ఇంకెవరు అర్థవంతంగా ఎవరు సమస్యను వినకుండా లేము, విని దాన్ని సాధ్యమైనంత తక్కువ ఫ్రిక్షన్ తోటి, తక్కువ గొడవలతోటి ఎలా సాధ్యం చేయాలి, ఎలా పరిష్కరించాలనేది మా ఆలోచన విధానం. అలాగే దీనికి సంబంధించి కన్క్లూడింగ్ రిమార్క్స్ మన కృష్ణతేజ గారు ఇస్తారు. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పినట్టుగానే స్పెషల్ టీమ్స్ అనేవి రెడీగా ఉన్నాయి సార్. ఎప్పుడైతే వాటర్ రిసీడ్ అయిపోతుందో ఆ పంచాయత్స్లో మనం 2 or 3 టీమ్స్ మనం స్పెషల్గా ఆ పంచాయతీలో ఉన్న టీం కాకుండా అన్ఎఫెక్టెడ్ పంచాయతీస్ నుంచి తీసుకొచ్చి అక్కడ డిప్లాయ్ చేస్తాము. సో దట్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 24 to 48 hours మనం శానిటేషన్ రీస్టోర్ చేయాలన్న ఒక ఇదిలో ఉన్నాము. ఎప్పుడైతే వాటర్ రిసీడ్ అవుతుందో అది చేస్తాం సార్. అండ్ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై యూ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. వీ గివ్ యూ అప్డేట్ బై every 12 hours as per your instructions. And thank you so much everyone for attending this meeting. Thank you sir. Thank you.